వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం లగచర్ల గ్రామంలో నిన్న జరిగిన కలెక్టర్ దాడిపై నిరసిస్తూ పరిగి మున్సిపల్ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తలపుతోటి జిల్లా యంత్రాంగం అంతా పనిచేసే సందర్భంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జిల్లా అధికారులు కానీ కింది స్థాయి అధికారులు కానీ కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలు వాళ్ళకిచ్చిన హక్కులు కానీ వాళ్ళకిచ్చిన స్వేచ్ఛాయుత జీవితాన్ని కానీ ఒక పద్ధతి ప్రకారం సమన్వయంతో నిరసన తెలిపే ఉద్దేశాలు రకరకాలుగా ఉంటాయి. అధికారులకు విన్నవించే సందర్భంలో వాళ్ళ యొక్క వినయ విధేయతలను చూపించాల్సిన అవసరం చాలా మట్టుకుంది. కాబట్టి నిన్న జరిగిన సంఘటన దుస్సంఘటన, చాలా ఏహమైన చర్య. వాళ్ళు ఎవరైనా ప్రేరణ చేసినరా, వాళ్ళలో కూడా ప్రేరణ వచ్చిందా అనేది కూలంకషంగా అధికారులు కింది స్థాయిలో పరిశీలిస్తారు. దానిపైన తుది నివేదిక కూడా తీసుకుంటారు. మరి ఈ దుస్సంఘటనను ముక్త కంఠంతో జిల్లా వ్యాప్తంగా అందరు అధికారులు కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం దీనికి తగు చర్య తీసుకొని వారిపైన ఇకపై పై అధికారులు ఉంటే కింది స్థాయి అధికారులపై కూడా ఎలాంటి దుశ్చర్యలు చేయకుండా వారి అవసరాలు ఏవైతున్నావో, వాళ్ళ సమస్యలు ఏవైతున్నావో వినయపూర్వకంగా, వ్రాతపూర్వకంగా కానీ, నిరసనలు తెలిపే విధంగా కానీ, రాష్ట్రరోకాలు తెలిపే విధంగా కానీ ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను వాళ్ళు పాటించాలి. కానీ దౌర్జన్యపూరితంగా విశిష్ట లక్షణాలను కోల్పోయి, అంటే వాళ్ళ మౌలిక విలువలను కోల్పోయి పై అధికారులపై దాడులు చేయడం అనేది చాలా ఘోరమైన సమస్య. దీన్ని మా యొక్క జిల్లా స్థాయిలో అందరూ కూడా ఉద్యోగస్తులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. దాన్ని తగు చర్యలు తీసుకుంటా కూడా ప్రభుత్వానికి నివేదిక పంపాలని పై అధికారులను కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ నిరసనని ప్రభుత్వ అధికారుల ఆదేశం ప్రకారంగా ముందు కొనసాగాలని, మరి తగు చర్య తీసుకున్న తర్వాతనే ఈ యొక్క నిరసనను విరమించుకోవాలని మరొకసారి జిల్లా స్థాయి యూనిట్కి విజ్ఞప్తి చేస్తూ, మరి నా యొక్క